మేమంతా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకుంటూ సాగుతున్నారు. మరో పక్క నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పేరుతో ఆయన కూడా సభా సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇద్దరు రాయలసీమ ప్రాంతాల్లోనే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చూసినప్పుడు వివేక హత్య అంటే బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడే చేయించాడని మళ్ళీ ప్రజలకు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాయలసీమ ద్రోహి జగన్ అని అన్నారు. అసలు అంత స్టేట్మెంట్ ఆయన ఇప్పటిదాకా నేను చూడలేదు. అంతలా ఎందుకు అన్నారో, నిజంగానే రాయలసీమ ద్రోహి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇరు సభలు జరుగుతున్నాయి కదా, తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ నుండి, మీ వ్యూ ఏంటి మొత్తం? మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఇరు పార్టీల నాయకులు రాయలసీమ ప్రాంతంలో పర్యటన చేస్తున్నది ఎంత వాస్తవమో, ఇరు పార్టీల అగ్రనాయకులు కూడా రాయలసీమ ప్రాంతవాసులే. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి కడప జిల్లావాసి, మరొకరు పూర్వ ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లావాసి. ఇరువురు ఆ రాయలసీమలో పుట్టి పెరిగిన నాయకులే. అక్కడి నుంచే ఎన్నికై చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులే. మరి ఒకసారి దీని పూర్వరంగం కూడా గమనించుకుంటే 2019 ఎన్నికల్లో ఓవరాల్గా మొత్తం రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 52 అసెంబ్లీ స్థానాలకి లేదు, ఆ పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా కూడా కలుపుకుంటే 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 62 అసెంబ్లీ స్థానాలకు కలిపి 59 స్థానాలు వైసీపీ పార్టీకి వస్తే, తెలుగుదేశం పార్టీకి కేవలం 3 స్థానాలు వచ్చినాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కుప్పంలో నెగ్గారు, ఒకటి హిందూపూర్లో బాలకృష్ణ గారు నెగ్గారు, ఇంకొకటి అదే అనంతపూర్ జిల్లాలో ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గారు నెగ్గారు. ఈ ముగ్గురు తప్పించి మిగిలిన మొత్తం రాయలసీమ నెల్లూరు జిల్లాలో కూడా కలిపి 59 మంది వైసీపీ శాసనసభ్యులు నెగ్గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి నమ్మకం, అవ్యాజమైన ప్రేమ రాయలసీమ కనపరిస్తే, ఎంతటి నమ్మకం ఆయన ఆ ప్రజల్లో కలిగిస్తే, ఆ నమ్మకంతో ప్రజలు ఆయనకు అంతటి ఘనమైన ప్రజా తీర్పు ఆయనకు అనుకూలంగా ఇచ్చారు. అన్ని స్థానాలు ఆయన కట్టబెట్టారు. ఆ నమ్మకం కలిగించడానికి ఆయన ఏం వాగ్దానాలు చేశారు? ఖచ్చితంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి రకరకాల వాగ్దానాలు చేసి ఉండాలిగా. లేనప్పుడు ప్రజలు అన్ని సీట్లు ఎట్లా ఇస్తారు? ఏం చెప్పారు ఆయన? పారిశ్రామికీకరణ అద్భుతంగా పెంచుతా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ఇరిగేషన్ ప్రాజెక్టులు సక్రమంగా పూర్తి చేస్తా, ప్రతి ఎకరాకి నీరు అందిస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ చేసిన పర్యవసానం 100% రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది. ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా మీ బిడ్డ అంటారు కదా. ఆయన ఎవరికి బిడ్డో అవునో కాదో తెలియదు, కానీ మొత్తం రాయలసీమ మాత్రం ఆయన్ని తమ బిడ్డగా భావించారు కాబట్టి అంతటి ఘన విజయం కట్టబెట్టారు. ఎస్, ఆయన కూడా ఊహించినంతటి విజయం కట్టబెట్టారు. మరి వాళ్ళ పాలకుడు 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిపోయింది. డెఫినెట్గా మరొకసారి ఎన్నికలకు వెళ్తున్న సందర్భంగా ఈ 5 సంవత్సరాల కాలపరిమితిలో తనకు దక్కిన అధికారం, తనకు దక్కిన హోదా, తన చేతిలో ఉన్న వనరులు, తన చేతిలో ఉన్న యంత్రాంగం, వీటి ద్వారా ఆ రాయలసీమ ప్రాంతానికి ఎంత లబ్ధి చేకూర్చారు, ఆయన ఆ రోజు చేసిన వాగ్దానాల్లో ఎన్నిటిని నెరవేర్చారు, వీటి ప్రాతిపదిక కదా రేపు 2024లో ఎన్నికలు జరిగేది. ఇక్కడ 100% చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చి చూస్తారు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇరువురు రాయలసీమ వాసులే. ఇరువురు చెరొక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఒకరు పూర్వ ముఖ్యమంత్రి, ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఈ ఎన్నికల్లో పాత్రలు తారుమారైతే మరొకరు ముఖ్యమంత్రిగా, ఇంకొకరు పూర్వ ముఖ్యమంత్రిగా మారిపోతారు. అంటే ఇవాళ రాజకీయం రాయలసీమ నాయకుల చుట్టూనే తిరుగుతుంది. ఇటువంటి సందర్భంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని చెప్పని ఒక ప్రకటన చేశారు. ఇదేంటి, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అంతలా మాట అనేసారు చంద్రబాబు నాయుడు గారు? నిజంగానే రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారా? చేస్తే ఏ అంశాల్లో చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మేలు చేశారు? ఇవాళ ఆయన ఏదో మేలు చేసుంటేనే కదా ఈయన మేలు చేయలేదు అని చెప్పని ద్రోహి అని మాట్లాడటానికి. మరి ఆయన ఏ అంశాల్లో మేలు చేశారు, ఈయన ఏ అంశాల్లో ద్రోహం చేశారు? ఇవి ప్రజల్లో చర్చనీయాంశంగా మారటం ఖాయం. కొంచెం మనం నిశ్చితంగా ఆ వివరాల్లోకి వెళ్తే సామాన్యులకి మనకే తేటతెల్లం అవుతూ ఉంటుంది. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రాజధానిగా కూడా లేకుండా రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో లోటు బడ్జెట్తో ప్రభుత్వంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు
13 జిల్లాలని ఆ జిల్లాల్లో ఉన్న వనరుల ప్రాతిపదికగా ఆయా జిల్లాల్లో అభివృద్ధి ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రాయలసీమ వచ్చేటప్పటికి ప్రధానంగా నీటి వనరుల లభ్యత తక్కువ, కాబట్టి అక్కడ వ్యవసాయ ఆధారం మీద జీవించే ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే వాటర్ ప్రొవైడ్ చేయాలి. అక్కడ నైసర్గికంగా నీటి లభ్యత తక్కువ, కృష్ణానది నుంచి లిఫ్ట్ చేయాలి, పెన్నా నదిలో ఉండే నీటి లభ్యత చాలా తక్కువ. కాబట్టి మరి ఆ అరాకొర నీళ్ళతోటి మొత్తం రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షంగా వ్యవసాయానికి అనుకూలంగా మలచాలి అని అంటే కొంచెం కష్టతరమైన వ్యవహారమే. అటువంటప్పుడు మరి అక్కడ ప్రజలు కూడా జీవించాలి. వాళ్ళు కర్ణాటక, కేరళ వరకు కూలీలుగా వలస వెళ్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వాళ్ళకి కల్పించాలంటే ఏం చేయాలి? నీటి మీద ఆధారపడని ఉపాధి మార్గాలు ఎంపిక చేయాలి. అంటే పరిశ్రమలను నెలకొల్పాలి. పరిశ్రమలను నెలకొల్పడానికి కావాల్సిన ఒక యాంబియన్స్ సెట్ చేయాలి. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా కృషి చేశారు. ఏ జిల్లాకు ఆ జిల్లా చూసుకుంటే ఆయన ప్రభుత్వ హయాంలో మొట్టమొదటిగా జాతీయ విద్యా సంస్థలు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఐటి అంటే విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కి దక్కిన ఐఐటిని తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఐజర్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఏదో ఉంటుంది, దాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. ట్రిపుల్ కర్నూలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో ఏర్పాటు చేశారు. ఇంకొక ట్రిపుల్ ఇడుపులపాయలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అంటే ప్రతి జిల్లాకి ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటు జరిగింది. అదే సందర్భంలో అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో 1000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లు ఎస్టాబ్లిష్ అయినాయి. అదే అనంతపూర్ జిల్లాలో ఆనాడు దేశంలోనే అత్యంత పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా అనంతపూర్లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవడానికి నీటి లభ్యత అవసరమైన దృష్ట్యా హంద్రినీవా ఫేజ్ 1 యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి అనంతపూర్ జిల్లాలో గొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి గొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ఆ కియా ప్లాంట్కి నీటి లభ్యత సమకూర్చి ఆ కియా ప్లాంట్ సాకారం అవడానికి చాలా యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చింది. అదే సందర్భంలో అంటే బైర్వాని తిప్ప ప్రాజెక్ట్ అంటారు. ఆల్మోస్ట్ అనంతపూర్ జిల్లాలో కళ్యాణదుర్గం దగ్గరలో ఉంటుంది అది. ఆ బైర్వాని తిప్ప ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుపెట్టి పేరూరు డ్యాము ఇట్లా ఎన్నో ప్రాజెక్టులకి రూపకల్పన చేశారు, బడ్జెట్ కేటాయింపులు చేశారు, పనులు వేగంగా సాగటానికి సహకారం అందించారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేసి 2000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనని రద్దు చేసి మళ్ళీ ఈయన ఒకసారి శంకుస్థాపన చేశారు. హజ్ హౌస్ ముస్లింలకి వాళ్ళు హజ్ యాత్ర చేసేవాళ్ళు హజ్ హౌస్ నిర్మాణం చేస్తే వారి కోసం అని చెప్పని 90% పనులు పూర్తయిన హజ్ హౌస్ని ఇప్పటికీ అట్లాగే ఉంచారు. కర్నూలు జిల్లాలో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అదే కర్నూలు జిల్లాలో అమెరికాలో ఉన్న ఒహాయో యూనివర్సిటీ తోటి సీడ్ బౌల్గా తయారు చేయడం కోసం ఒహాయో యూనివర్సిటీ సౌలభ్యంతో కర్నూలు జిల్లాలో ఒక సీడ్ పార్క్ ఏర్పాటు చేశారు. అట్లాగే ఓరకల్లు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశారు. ఓరకల్లు దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ జయరాజ్ స్టీల్స్ లాంటి 1000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇట్లా రాయలసీమ 4 జిల్లాల్లో కూడా ఆయా జిల్లాల్లో ఉన్న ప్రకృతి వనరుల ప్రాతిపదికగా అక్కడ ఉన్న మానవ వనరుల ప్రాతిపదికగా అక్కడ జిల్లాలో ఉపాధి అక్కడికక్కడే దక్కే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక చిత్తూరు జిల్లాలో అయితే నేను ఇందాక చెప్పిన విద్యా సంస్థలకు తోడుగా తిరుపతి చుట్టుపక్కల రేణిగుంట ప్రాంతంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడమే కాక అక్కడ రిలయన్స్ వాళ్ళతోటి 15,000 కోట్ల రూపాయలతోటి ఈ మొబైల్ పరికరాలకు సంబంధించిన కాంపోనెంట్స్కి సంబంధించిన తయారీ SEZ దాన్ని ప్రతిపాదిస్తే ఈయన ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేశారు. అక్కడ అపోలో టైర్స్, జోహా లాంటి కంపెనీలు వచ్చినాయి. ఇసుజు ఇక అంటే పెప్సికో, ఇసుజు ఎన్నో కంపెనీలు వచ్చినాయి, హీరో. అట్లాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ సాకారమైనవి. ఆ రాయలసీమ ప్రాంతం పారిశ్రామికంగా ఒక అడుగు ముందుకు పడటానికి అక్కడ ఆ ప్రాంతీయులకి ఉపాధి దక్కడానికి ఆస్కారమైంది. అదే సందర్భంలో ఇరిగేషన్ రంగపరంగా ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో మోర్ పర్టికులర్లీ రాయలసీమ ప్రాంతానికి 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
యుద్ధ ప్రాతిపదిక మీద హంద్రీనేవా గాలేరు నగరి పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. రిజర్వాయర్లోకి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి కూడా నీళ్లు అందించే చొరవ చూపించారు. అసెంబ్లీలో కూడా ఆయన అన్నాడు ఇస్తానని. ఇవాళ మరి అటువంటి అభివృద్ధి దిక్సూచి అయిన చంద్రబాబు నాయుడు గారిని కాదు అని రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నోంది చేసుకున్నారు. ఈయన హయాంలో ఏం జరిగింది? ఏ పారిశ్రామికీకరణ కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపారో ఆ పారిశ్రామికీకరణ మరింత వేగవంతం చేసి ఆ ప్రాంతం నుంచి వలసలు లేని ఉపాధి కల్పించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీల మీద కక్షతోటి కత్తిగట్టి వాళ్ళని వెంటాడి వేధించారు. దాని పర్యవసానం అమర్ రాజా బ్యాటరీస్. చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న, ప్రభుత్వానికి వేలాది కోట్లు పన్నులు చెల్లిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ ఇవాళ వాళ్ళ ఫర్దర్ ఎక్స్పాన్షన్ యూనిట్ తెలంగాణకి వలస వెళ్ళింది. 9,500 కోట్ల రూపాయల యూనిట్. నేను ఇందాక చెప్పిన రిలయన్స్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ SEZ అది క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది. అలాగే అనంతపూర్ జిల్లాలో 2 శాసనసభ్యులు, ఒకరు ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అలాగే జొన్నలగడ పద్మావతి గారు, వీరిరువురు కూడా ఆయా ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన సోలార్ ప్లాంట్లకు సంబంధించి భూములు కేటాయింపు జరిగిన యాజమాన్యాలను బెదిరించి ఆ భూముల్ని వీళ్ళ పేర్ల మీద బదలాయింపు చేసుకున్నారు. అంటే ఆ భూములు సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం సేకరించిన భూములు, అందులో సోలార్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ అయితే ఆ ప్రాంతం ముఖచిత్రం మారుద్ది కదా. ఆ భూములు వీళ్ళు కొట్టేశారంటే బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసేసుకున్నారు. రేపు గుడ్లు పెట్టడం అప్పుడు దాకా ఎందుకు లేని కోసేశారు, ఒకేసారి మొత్తం తినేద్దామని ఆ భూములు గుంజేసుకున్నారు. అదే అనంతపూర్ జిల్లాలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడానికి సంకల్పించిన జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని సంవత్సరానికి 3.5 కోట్ల అండర్ గార్మెంట్ యూనిట్స్ తయారు చేసే కంపెనీ అది. వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసేటప్పటికి వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. కియా ప్లాంట్, ఆ కియా ప్లాంట్ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ యాజమాన్యాన్ని బెదిరించిన పర్యవసానం ఆ కంపెనీకి సంపాదించిన వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఎస్టాబ్లిష్ చేయాల్సిన యాన్సిలరీ యూనిట్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వకుండా పోయినాయి. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలోనే చొరవ చూపించి ఎలక్ట్రికల్ వెహికల్ యూనిట్ అంటే కియా ప్లాంట్కి ఎక్స్పాన్షన్ ఇంకొక 600 ఎకరాల్లో ఇంకొక ఇంత కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన కంపెనీ ఇప్పటివరకు అతిగతి లేదు. అంటే ఇరిగేషన్ రంగపరంగా విద్యా సంస్థలు నెలకొల్పే దాంట్లో చొరవ చూపకపోగా ఇవాళ పారిశ్రామికీకరణ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ద్రోహం, ఆయన కొత్త యూనిట్స్ తేకపోగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న యూనిట్లను కూడా అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేయటం, అది కూడా తమ రాజకీయ కక్ష కోసం, అలాగే తమ శాసనసభ్యుల అవినీతి కారణంగా యూనిట్లు తరలిపోవటం. ఇంకొక అత్యంత గౌరవమైన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ రోజున అతి తక్కువ నీటి వనరులతో వ్యవసాయం చేసే అనంతపూరు, కడప జిల్లా అంటే ఆ రాయలసీమ ప్రాంత రైతాంగం కోసం ఆ ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోటి హార్టికల్చర్ అభివృద్ధి చేయడం ద్వారా వాళ్ళ ఆదాయ వనరులు పెంచాలి అని చెప్పని 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 4 సంవత్సరాల పాటు అసలు డ్రిప్ ఊసే ఎత్తుకోకుండా 5వ సంవత్సరం కేవలం 2.5 లక్షల ఎకరాలకు మాత్రం డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత తీవ్ర అన్యాయం, ఎంతటి తీవ్ర నష్టం కలిగించారు. ఇటువంటి వ్యక్తి పాలనాపరంగా తనకి అండదండలు అందించిన రాయలసీమ ప్రాంతానికి కూడా మేలు చేయలేని పాలకుడు రాయలసీమకి ద్రోహిగాక మేలు చేసినవాడు ఎట్లా అవుతాడు? రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడినా కూడా ప్రజల చేత తిరస్కారానికి గురైన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుకైనా సరే తలెత్తుకొని సూటిగా స్పష్టంగా రాయలసీమ ప్రజల కళ్ళలోకి చూసి మాట్లాడగలుగుతాడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అంతటి ఘన విజయం తనకు దక్కించిన రాయలసీమ ప్రాంత ప్రజలకి ఏ స్థాయిలో ఏ రంగంలో కూడా కనీస మాత్రపు లబ్ధి కూడా చేకూర్చిన పర్యవసానం ఇవాళ అదే రాయలసీమ ప్రజల దృష్టిలో ఒక ద్రోహిగా మిగిలిపోవటం ఖాయం. ఇక చివరిగా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి భిన్నం మాట, అభివృద్ధి, భవిష్యత్తు ఆలోచనలు, ఇలా అంటే ఇద్దరు ఒకే ప్రాంతం వాళ్ళు కానీ డిఫరెంట్ మైండ్ సెట్స్. ఇక్కడ గమనించుకుంటే రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో అత్యంత విధ్వంసకర నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే నిర్ణయాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వ్యవస్థను కూడా ఒక అపహాస్యం పాలు చేశారు. ఇవాళ
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన తీరు చూసాం, కుప్పం మున్సిపల్ ఎన్నిక జరిగిన తీరు చూసాం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు చూసాం. ఇప్పటికీ దౌర్జన్యాలు దాడులతోటి రూపుమాసిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ తిరిగి తట్టి లేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ గ్రామాల్లో ఉద్రిక్తతలు పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మొన్న ప్రజాగళం సభ జరిగింది చెల్లూరుపేట దగ్గర, బొప్పూడి దగ్గర. ఆ సభ జరిగిన వెంటనే ప్రకాశం జిల్లా గిద్దలూరు అలాగే ఆళ్లగడ్డలో 2 తెలుగుదేశం కార్యకర్తలు హత్యకు గురి కావడం జరిగింది. అలాగే మరుసటి రోజు నిన్న మొన్న సత్యసాయి జిల్లాలో ఇంకొక తెలుగుదేశం కార్యకర్తని ఆయన తోటలోనే నరికేయటం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? విద్వేషాలు పెంచి పోషిస్తున్నారు, రక్తపాతం సృష్టిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు, ఎన్నికల్లో భయోత్పాతం సృష్టించి దాని ద్వారా నెగ్గాలని చూస్తున్నారు, ఒక అరాచకపు పాలన అందిస్తున్నారు. ఏతావాత అసలు శిస్రైన రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అక్షర సత్యం అని చెప్పని ఆయనకు ఆయనే రుజువు చేసుకుంటూ ఉన్నారు.